పీజే హియర్ ఆన్ పాకెట్ టెక్. నిన్న నైట్ సామ్సంగ్ అన్పాక్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో టోటల్గా 5 డివైజెస్ని లాంచ్ చేశారు. ఇప్పుడు మనం ఈ 5 డివైజెస్ ఏంటి, వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అని ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డివైస్ వచ్చేసి మనం రూమర్స్లో చూసినట్టుగానే సామ్సంగ్ నోట్ 20 అండ్ సామ్సంగ్ నోట్ 20 అల్ట్రా. డిస్ప్లే విషయానికి వస్తే నోట్ 20 అల్ట్రా మనకి 6.9 ఇంచెస్ డైనమిక్ ఆమ్లోడ్ డిస్ప్లేతో వస్తుంది. అదే నోట్ 20లో చూసుకుంటే కనుక ఇట్ కమ్స్ విత్ 6.7 ఇంచ్ ఫ్లాట్ స్క్రీన్ విత్ సూపర్ ఆమ్లోడ్ డిస్ప్లే. రెజల్యూషన్ అండ్ పిక్సెల్ డెన్సిటీ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. రిఫ్రెష్ రేట్ విషయానికి వస్తే నోట్ 20 అల్ట్రా మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అదే నోట్ 20 చూసుకుంటే కనుక ఇట్ కమ్స్ విత్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. మనకి నోట్ 20 అండ్ నోట్ 20 అల్ట్రా కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో వస్తాయి విత్ HDR10+ సపోర్ట్. కెమెరా విషయానికి వస్తే మనకి నోట్ 20 అల్ట్రా 108 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్తో ఉంటుంది. అదే నోట్ 20 చూసుకుంటే కనుక ఇట్ కమ్స్ విత్ 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్. టెలిఫోటో లెన్స్ విషయానికి వస్తే నోట్ 20 అల్ట్రా మనకి 12 మెగాపిక్సెల్తో ఉంటే నోట్ 20 మాత్రం మనకి 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్తో ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ విషయానికి వచ్చేసరికి నోట్ 20 అల్ట్రా అండ్ నోట్ 20 మనకి 12 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తాయి. నోట్ 20 అల్ట్రాలో మనకి 50 టైమ్స్ ఆప్టికల్ జూమ్ ఉంటే నోట్ 20లో మాత్రం మనకి 30 టైమ్స్ ఆప్టికల్ జూమ్ అవైలబుల్గా ఉంటుంది. మనం నోట్ 20 అల్ట్రా అండ్ నోట్ 20 యూస్ చేసి 8K వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అట్ 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అండ్ అలానే 4K వీడియోస్ అట్ 30 ఫ్రేమ్స్ అండ్ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే మనకి నోట్ 20 అల్ట్రా అండ్ నోట్ 20 10 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తాయి. అండ్ అలానే మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసుకొని 4K వీడియోస్ అట్ 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అండ్ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో రికార్డ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి నోట్ 20 అల్ట్రా అండ్ నోట్ 20లో ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెసర్స్ ఉంటాయి. యూఎస్లో రిలీజ్ అయ్యే వేరియంట్స్లో అయితే కనుక మనకి స్నాప్డ్రాగన్ 865+ చిప్ ఉంటుంది. గ్లోబల్లీ రిలీజ్ అయ్యే డివైజెస్లో చూసుకుంటే కనుక మనకి ఎక్సినోస్ 990 చిప్సెట్తో వస్తాయి. బోత్ డివైజెస్ వర్క్స్ ఆన్ ఆండ్రాయిడ్ 10 అండ్ కమ్స్ విత్ One UI 2.1. జీపీయూ విషయానికి వస్తే యూఎస్లో రిలీజ్ అయ్యే డివైజెస్లో మనకి ఎడ్రినో 650 చిప్సెట్తో వస్తే గ్లోబల్లీ రిలీజ్ అయ్యే డివైజెస్లో మనకి మాలి చిప్సెట్తో వస్తాయి. సిపియూ విషయానికి వస్తే మనకి నోట్ 20 అల్ట్రా అండ్ నోట్ 20 కమ్స్ విత్ ఆక్టోకోర్ ప్రాసెసర్. స్టోరేజ్ విషయానికి వస్తే కనుక మనకి నోట్ 20 అల్ట్రా అండ్ నోట్ 20 2 వేరియంట్స్లో రిలీజ్ అవబోతున్నాయండి. 5G వేరియంట్స్ అండ్ నాన్ 5G వేరియంట్స్. మీరు కనుక నాన్ 5G వేరియంట్ డివైజెస్లో స్టోరేజ్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి 256GB అండ్ 512GB స్టోరేజ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. బట్ ఈ రెండు డివైజెస్లో మనకి ఓన్లీ 8GB ఆఫ్ ర్యామే వస్తుంది. అదే మీరు కనుక 5G వేరియంట్ డివైజెస్ చూసుకుంటే కనుక మనకి 128GB 256GB అండ్ 512GB ఆఫ్ స్టోరేజ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. ర్యామ్ విషయానికి వస్తే మనకి 5G వేరియంట్స్ 12GB ఆఫ్ ర్యామ్తో వస్తాయి. బయోమెట్రిక్స్ విషయానికి వస్తే నోట్ 20 అల్ట్రా అండ్ నోట్ 20లో మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తాయి. కలర్ విషయానికి వస్తే మనకి నోట్ 20 అల్ట్రా 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి: మిస్టిక్ బ్రాంజ్, మిస్టిక్ వైట్ అండ్ మిస్టిక్ బ్లాక్. బ్యాటరీ విషయానికి వస్తే నోట్ 20 అల్ట్రా మనకి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. అదే నోట్ 20లో చూసుకుంటే కనుక మనకి 4300 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే నోట్ 20 అల్ట్రాని నోట్ 20ని మనం 30 మినిట్స్లో 50% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఈ రెండు డివైజెస్కి మనకి 25W ఫాస్ట్ ఛార్జింగ్ కంపాటబుల్తో వస్తాయి. సో ఫైనలీ ప్రైస్ విషయానికి వస్తే మనకు తెలిసిందే కదా, S20 అప్పటి నుంచి సామ్సంగ్ డివైజెస్ ప్రైస్ పెంచుకుంటూ వెళ్తున్నారు. బట్ ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి S20 ఫోన్తో కంపేర్ చేసుకుంటే నోట్ 20 సిరీస్ యొక్క ఫోన్ ప్రైసెస్ మనకి $100 తగ్గుతున్నాయి. నోట్ 20 అల్ట్రా ప్రైస్ వచ్చేసి యూఎస్లో $1299 ఉంది. అంటే ఇండియన్ రూపీస్లో చూసుకుంటే ఇది అరౌండ్ 97,000 రూపీస్ ఉంటుంది. అదే నోట్ 20 ప్రైస్ చూసుకుంటే కనుక యూఎస్లో $999 ఉంటుంది. ఇండియన్ రూపీస్లో చూసుకుంటే కనుక ఇట్ విడ్ బి అరౌండ్ 74,000 రూపీస్. కంపేర్ టు S20 మనకి నోట్ 20లో $100 తగ్గుతుంది. మరి 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్కి 74,000 రూపీస్ అంటే నాకు కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది. ఎందుకంటే మనకి మార్కెట్లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న OnePlus 8 Proనే 50,000 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. మీరు కనుక OnePlus 8 Pro యొక్క అన్బాక్సింగ్ చూడకపోతే ఆ వీడియో యొక్క లింక్ నేను ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. ఇంకొక సూపర్ థింగ్ ఏంటంటే మనకి సామ్సంగ్ నోట్ డివైజెస్ అనగానే గుర్తొచ్చేది S Pen. సో మనకి నోట్ 20 అల్ట్రా అండ్ నోట్ 20లో న్యూ S Pen రాబోతుంది. ప్రీవియస్గా మీరు కనుక సామ్సంగ్ నోట్ డివైజెస్లో చూసుకుంటే మనకి S Pen రైట్ సైడ్ ఉండేది. బట్ నోట్ 20 అల్ట్రా అండ్ నోట్ 20లో మనకి S Pen లెఫ్ట్ సైడ్ ఉండబోతుంది. అండ్ వీటి యొక్క లేటెన్సీ చూసుకుంటే కనుక మనకి నోట్ 20 అల్ట్రాలో 9 millisecond లేటెన్సీ ఉంటుంది. అండ్ నోట్ 20లో అయితే మనకి 26 milliseconds లేటెన్సీ ఉండబోతుంది. అదే మీరు కనుక ప్రీవియస్ డివైజెస్లో చూసుకుంటే కనుక మనకి S Pen యొక్క లేటెన్సీ 46 milliseconds ఉంటుంది. సో సామ్సంగ్ అయితే 46 milliseconds నుంచి 9 millisecondsకి అండ్ 26 millisecondsకి తగ్గించారు. రిలీజ్ డేట్ విషయానికి వస్తే సామ్సంగ్ నోట్ 20 అల్ట్రా అండ్ సామ్సంగ్ నోట్ 20 మనకి మార్కెట్లో August 21 నుంచి అవైలబుల్గా ఉంటాయి.
నెక్స్ట్ డివైస్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్. టోటల్గా మనకి 2 వేరియంట్స్ని రిలీజ్ చేశారు. ఒకటి వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 ప్లస్, ఇంకోటి వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S7. మనకి వీటి డిఫరెన్స్ అయితే పెద్దగా ఏముండదండి, డిస్ప్లే అండ్ స్క్రీన్ సైజ్ డిఫరెన్సెస్ ఉంటాయి. డిస్ప్లే విషయానికి వస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ S7 ప్లస్ ట్యాబ్ వచ్చేసి 12.4 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. అదే మీరు కనుక సామ్సంగ్ గెలాక్సీ S7 ట్యాబ్ చూసుకుంటే కనుక ఇట్ కమ్స్ విత్ 11 ఇంచెస్ డిస్ప్లే. మనకి బోత్ డివైజెస్కి స్టైలస్ సపోర్ట్ ఉంటుంది అండ్ ఇట్ కమ్స్ విత్ 9 milliseconds లేటెన్సీ. ప్రాసెసర్ విషయానికి వస్తే బోత్ డివైజెస్ హ్యావ్ స్నాప్డ్రాగన్ 865 ప్లస్ చిప్. స్టోరేజ్ అండ్ ర్యామ్ విషయానికి వస్తే మనకి బోత్ డివైజెస్ కమ్స్ విత్ 128GB విత్ 6GB ఆఫ్ ర్యామ్ అండ్ 256GB విత్ 8GB ఆఫ్ ర్యామ్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి S7 అండ్ S7 ప్లస్ లో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే మనకి రెండు డివైజెస్ లో 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో వస్తాయి. మనం 4K వీడియో అట్ 30 frames per second లో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వస్తే ఇట్ కమ్స్ విత్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసుకుని 1080p వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్స్ విషయానికి వస్తే S7 ప్లస్ మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అదే మీరు కనుక ట్యాబ్ S7లో చూసుకుంటే కనుక మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి S7 ప్లస్ మనకి 10,080 mAh బ్యాటరీ సైజ్తో వస్తే S7 మాత్రం మనకి 8,000 mAh బ్యాటరీతో వస్తుంది. బోత్ డివైజెస్ మనకి 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ కంపాటబుల్తో వస్తాయి. కలర్స్ విషయానికి వస్తే మనకి S7 ప్లస్ అండ్ S7 టోటల్గా 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. మిస్టిక్ బ్రాంజ్, మిస్టిక్ బ్లాక్ అండ్ మిస్టిక్ సిల్వర్. ప్రైస్ అండ్ రిలీజ్ విషయానికి వస్తే సామ్సంగ్ S7 ప్లస్ వచ్చేసి మనకి $849 ఉంటుంది. ఇండియన్ రూపీస్లో చూసుకుంటే కనుక అరౌండ్ 72,000 రూపీస్. అదే S7 చూసుకుంటే కనుక మనకి $649 ఉంటుంది. ఇండియన్ రూపీస్లో చూసుకుంటే కనుక అరౌండ్ 62,000 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ డివైస్ వచ్చేసి మై ఫేవరెట్ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2. సో ఇదైతే ఫోల్డ్ 1. నేనైతే ఆల్మోస్ట్ 1 year నుంచి యూస్ చేస్తున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు యూస్ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2. సో ఫోల్డ్ 1లో అయితే మనకి ఫ్రంట్ సైడ్ డిస్ప్లే చూసుకుంటే 4.6 ఇంచెస్ ఉంటుంది. అదే మీరు కనుక సామ్సంగ్ ఫోల్డ్ 2లో చూసుకుంటే కనుక 6.23 ఇంచెస్ ఉంటుంది అని అంటున్నారు. డిజైన్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అంతా సిమిలర్గా ఉంటుంది. బట్ ఓన్లీ చేంజ్ వచ్చేసి మనకి కెమెరాస్ డిజైన్ అంతా చేంజ్ చేస్తున్నారు. మనకి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 టోటల్గా 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, మిస్టిక్ బ్రాంజ్ అండ్ మిస్టిక్ బ్లాక్. మీరు సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2లో ఏ కలర్ డివైస్ని అన్బాక్సింగ్ చూడాలి అనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఇన్నర్ డిస్ప్లే విషయానికి వస్తే మీరు కనుక సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ని అన్ఫోల్డ్ చేస్తే ఇన్నర్ డిస్ప్లే వచ్చేసి మనకి 7.6 ఇంచెస్ ఉంటుంది. అండ్ అలానే మనకి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ డిస్ప్లే లైక్ స్క్రీన్ రెజల్యూషన్, పిక్సెల్ డెన్సిటీ అండ్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 స్నాప్డ్రాగన్ 865 చిప్తో వస్తుంది. అండ్ అలాగే జీపీయూ చూసుకుంటే కనుక ఎడ్రినో 650 చిప్తో ఉంటుంది. స్టోరేజ్ అండ్ ర్యామ్ విషయానికి వస్తే సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 మనకి 256GB అట్ 12GB ఆఫ్ ర్యామ్లో అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఫోల్డ్లో అయితే మనకి 512GB విత్ 12GB ఆఫ్ ర్యామ్తో వచ్చింది. కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ టోటల్గా 3 కెమెరాస్ ఉంటాయి. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. మనకి సామ్సంగ్ నోట్ 20 అల్ట్రాలో ఉన్నట్టు 108 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అయితే రావట్లేదు. మనకి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2లో అవుటర్ డిస్ప్లే వచ్చేసి గొరిల్లా గ్లాస్తో వస్తుంది. అదే మీరు కనుక ఇన్నర్ డిస్ప్లే చూసుకుంటే కనుక ఇట్ కమ్స్ విత్ యూటీజీ అంటే అల్ట్రా థిన్ గ్లాస్. అదే మీరు కనుక ఫస్ట్ జనరేషన్ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్లో చూసుకుంటే కనుక ఇట్ కమ్స్ విత్ ప్లాస్టిక్. చాలా డెలికేట్గా యూస్ చేయాలి. మనం ఈవెన్ మన నెయిల్ కూడా టచ్ అవ్వకూడదు, జస్ట్ ఫింగర్ టిప్స్తో ఇవ్వాలి. నేనైతే ఫస్ట్ కొన్నప్పుడైతే చాలా టెన్షన్ పడ్డాను. నౌ ఐ జస్ట్ గాట్ యూస్ టు యూజింగ్ దిస్. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2లో 10 మెగాపిక్సెల్ ఉంటుందండి. ఈవెన్ మీరు ఫోల్డ్ చేసినా కానీ అన్ఫోల్డ్ చేసినా కానీ మనకి 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అవైలబుల్గా ఉంటుంది. అకార్డింగ్ టు సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 హింజ్ మెకానిజం సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 1 కన్నా బెటర్గా ఉంటుంది అని అంటున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. బయోమెట్రిక్స్ విషయానికి వస్తే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంటెడ్ అని అంటున్నారు. అండ్ అలానే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే హోమ్ బటన్ని తీసేశారంట. సో మనకి ఫింగర్ ప్రింట్ అండ్ హోమ్ బటన్ ఒకటే ఉంటుంది. సో ఇక్కడ ఉన్నంత అన్కంజెస్టెడ్గా అయితే ఉండదు. మీరు కనుక సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే నేను ఆల్రెడీ OnePlus 8 Proతో సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ని కంపేర్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ నేను ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. బ్యాటరీ విషయానికి వస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 4500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ అలానే ఇది మనకి 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ కంపాటబుల్తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఇట్ ఈస్ 15 watt కంపాటబుల్.
ప్రైస్ విషయానికి వస్తే సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 యూఎస్లో అయితే $1980 ఉంటుంది. ఇండియన్ రూపీస్లో చూసుకుంటే కనుక అరౌండ్ 1,50,000 రూపీస్ ఉంటుంది. రిలీజ్ డేట్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 మార్కెట్లో సెప్టెంబర్ 1 నుంచి అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ డివైస్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్. ఇప్పటికే మనం చాలా లీక్స్ అండ్ రూమర్స్లో చూసే ఉంటాం. మనకి సామ్సంగ్ బడ్స్ లైవ్ టోటల్గా 3 కలర్స్లో వస్తుంది. మిస్టిక్ బ్రాంజ్, మిస్టిక్ వైట్ అండ్ మిస్టిక్ బ్లాక్. డిజైన్ విషయానికి వస్తే చూడ్డానికి బీన్ షేప్లో ఉంటాయి అండ్ అలానే ఇట్ కమ్స్ విత్ వింగ్ టిప్స్. అకార్డింగ్ టు సామ్సంగ్ అయితే ఇవి అందరి ఇయర్స్లోకి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి అని అంటున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ అలానే మనకి సామ్సంగ్ బడ్స్ లైవ్లో నాయిస్ క్యాన్సిలేషన్ అవైలబుల్గా ఉంటుంది. సామ్సంగ్ బడ్స్ లైవ్ మీరు కనుక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసుకుంటే 8 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. మీరు కనుక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఆన్ చేసుకొని యూజ్ చేస్తే మనకి 6 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. మనకి సామ్సంగ్ బడ్స్ లైవ్ యొక్క కేస్కి వచ్చేసి 21 hours ఆఫ్ ఛార్జింగ్ ఉంటుంది. సామ్సంగ్ బడ్స్ లైవ్ కి అయితే మనకి USB-C ఛార్జింగ్ ఉంటుంది అండ్ అలానే ఇట్ సపోర్ట్స్ వైర్లెస్ ఛార్జింగ్. మీరు కనుక సామ్సంగ్ బడ్స్ లైవ్ ని 5 minutes ఛార్జ్ చేసుకుంటే మనకి 1 hour ఆఫ్ యూసేజ్ లైఫ్ వస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే బడ్స్ లైవ్ యూఎస్లో అయితే $170 ఉంటుంది. ఇండియన్ రూపీస్లో చూసుకుంటే కనుక అరౌండ్ 12,700 రూపీస్ ఉంటుంది. ఫైనలీ లాస్ట్ డివైస్ ఇది వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3. మనకి టోటల్గా ఇది 2 సైజెస్లో అవైలబుల్గా ఉంటుంది, 41mm అండ్ 45mm. అండ్ అలానే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3 మనకి టోటల్గా 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, మిస్టిక్ బ్రాంజ్, మిస్టిక్ వైట్ అండ్ మిస్టిక్ బ్లాక్. సో ఎవరైనా ఈసారి Note 20 పర్చేస్ చేసుకుంటున్నప్పుడు కనుక అన్ని ఒకే కలర్ పర్చేస్ చేసుకోండి, ఒక సెట్ లాగా ఉంటాయి. మీరు కనుక సామ్సంగ్ గెలాక్సీ 46mm వాచ్తో కంపేర్ చేసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3 మనకి 14% థిన్నర్, 8% స్మాలర్ అండ్ 15% బ్రైటర్తో వస్తుంది. డిస్ప్లే సైజ్ విషయానికి వచ్చేసరికి ఇది 1.6 inch సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్, పిక్సెల్ డెన్సిటీ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అలానే మనకి ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో వస్తుంది. మనకి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది. సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3 మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్తో వస్తుంది. సో మీరు కనుక 41mm స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ చూసుకుంటే కనుక మనకి 41 grams ఉంటుంది. అదే మీరు కనుక 45mm స్టెయిన్లెస్ స్టీల్ వాచ్ చూసుకుంటే కనుక ఇది 58 grams ఉంటుంది. సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3లో మనకి eSIM సపోర్ట్ అవైలబుల్గా ఉంటుంది అండ్ అలానే 50 meters వరకు డెప్త్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. సో ఇట్ కమ్స్ విత్ IP68 రేటింగ్. సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3లో న్యూ ఫీచర్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి ECG సర్టిఫైడ్. మనకి ఇండియాలో అయితే ప్రస్తుతానికి ECG ఫీచర్ అవైలబుల్గా ఉండదు. అండ్ అలానే ఇంకొక కొత్త ఫీచర్ వచ్చేసి బ్లడ్ ఆక్సిజన్ లెవెల్. ఈ ఫీచర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మన బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ అలానే ఫాల్ డిటెక్షన్ ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. వీటితో పాటుగా మనకి ఆటో స్లీప్ డిటెక్షన్ ఫీచర్ కూడా వస్తుంది. స్టోరేజ్ అండ్ ర్యామ్ విషయానికి వస్తే ఇట్ కమ్స్ విత్ 8 GB ఆఫ్ స్టోరేజ్ అండ్ 1 GB ఆఫ్ ర్యామ్. ప్రైస్ విషయానికి వస్తే 41mm డివైస్ వచ్చేసి $399 ఉంటుంది. అండ్ అలానే 41mm సైజ్ ఉన్న డివైస్ వచ్చేసి $420 ఉంటుంది. ఇండియన్ రూపీస్లో చూసుకుంటే కనుక మనకి 41mm సైజ్ వచ్చేసి అరౌండ్ 26,000 రూపీస్ ఉంటుంది. అదే మీరు కనుక 45mm డివైస్ ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 32,000 రూపీస్ ఉంటుంది. ఈ ప్రైజెస్ అయితే మనకి ఇండియన్ ప్రైజెస్ ఫిక్స్డ్ కాదండి, ఇట్ వుడ్ బి వేరీడ్. సో లెట్స్ వెయిట్ టిల్ ఇట్స్ రిలీజ్డ్. మనకి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3 మార్కెట్లో August 21 నుంచి అవైలబుల్గా ఉంటుంది. చూసారు కదండి, ఇదైతే సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్. నాకైతే దీంట్లో సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 బాగా నచ్చింది. అండ్ అలానే Note 20 అల్ట్రాలో 108 MP కెమెరా అయితే నన్ను బాగా అట్రాక్ట్ చేస్తుంది. మీకు ఈ డివైజెస్లో ఏ డివైస్ అన్బాక్సింగ్ చూడాలి అనుకుంటున్నారో లెట్ మీ నో. ఫర్ షూర్ నేనైతే ఫోల్డ్ 2ని అన్బాక్స్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలానే రిమైనింగ్ డివైజెస్ ఏం చూడాలి అనుకుంటున్నారో కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. మీరు కనుక అమెరికన్ డాలర్స్ ఎలా ఉంటాయి అండ్ అమెరికన్ డాలర్స్ గురించి ఎక్స్చేంజ్ ప్రైసెస్ తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో యొక్క లింక్ నేను ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.